అంటే 2009లో హోమ్ మినిస్టర్ పదవి మీకు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు, కానీ కేవలం మిమ్మల్ని హోమ్ మినిస్టర్గా ఇచ్చి డమ్మీగా పెట్టారు, మమ్మీగా కాకుండా డమ్మీగా మాత్రమే పెట్టారు. బాధ్యతలన్నీ ఆయన పక్క పెట్టుకొని మొత్తం ఊరికి మిమ్మల్ని హోమ్ మినిస్టర్గా మాత్రమే పెట్టారు అన్నారు. అది ఎంతవరకు మీరు చెప్తున్న హోమ్ మినిస్టర్లు అందరూ ఎవరైతే రాష్ట్రంలో ఇప్పటివరకు పదవులు నిర్వహించారో ఆ హోమ్ మినిస్టర్లు అందరికీ ఏ పవర్ ఉండిందో నాకు అదే పవర్ ఉండిందండి. ముఖ్యమంత్రి గారి దగ్గర ఏ పవర్ పెట్టుకుంటారో అందరు హోమ్ మినిస్టర్లకు తెలుసు. ఆ స్థాయిలో రాణించకపోయారు. అసలుకి తెలంగాణ ఉద్యమం విషయంలో అయితే ప్రత్యేక అంటే సమైక్య ఆంధ్ర ఉద్యమ విషయంలో అయితే తెలంగాణ వాద విషయంలో అయితే ఒక హోమ్ మినిస్టర్గా చాలా వైఫల్యం జరిగింది. ప్రభుత్వ ఆస్తులు తగలబడిపోతున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితిలో సబితా ఇంద్రారెడ్డి గారు ఉండిపోయారు. ఆ రోజు అదే పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు ఉన్నారు, ఈరోజు అదే శాఖలో పనిచేస్తున్న అధికారులే ఉన్నారు. సబితమ్మ దగ్గర సబితమ్మ హోమ్ మినిస్టర్ అయిన గన్ను పట్టుకొని సబితమ్మ కంట్రోల్ చేయదు, లేకపోతే ఇప్పుడున్న జెంట్స్ ఎవరైతే చెప్తున్నారో కంట్రోల్ చేయాల్సిన బాధ్యత. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఏ ఇన్సిడెంట్ జరిగినా ఏది ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకొని అదే డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళే శాంతి భద్రతల పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. హోంమంత్రులు అయినంత తొందరగా గన్నులు పట్టుకొని ఫీల్డ్లోకి పోయి శాంతి భద్రతల పర్యవేక్షణ చేయరు. ఆ రోజు ఉద్యమంలో ఏం నష్టం జరిగిందండి? ఎక్కడెక్కడ ఆస్తులు తగలబడ్డాయండి? ఏమి ఇబ్బంది అయిందండి? చాలా కంట్రోల్ చేశాం మేము. ఎక్కడ చిన్న లాఠీ దెబ్బ తగలకుండా కంట్రోల్ చేశాం మేము ఆ రోజు అంత ఉవ్వెత్తున ఉద్యమాలు లేస్తుంటే కూడా ఎక్కడ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు పని ఒత్తిడికి గురి అవుతున్నా కూడా చాలా సహనంగా ఉండమని చెప్పాం. అదే సహనంగా ఉన్నారు. ఒక్కటి చెప్పండి మేడం, రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత వరకు తెలంగాణ వాదం అనేది పెద్ద ఉన్నప్పటికీ కూడా చాప కింద నీరులా మాత్రమే ఉంది, పెద్దగా తెర మీదకి రాలేదు. అభివృద్ధి అనే నినాదంతో దాన్ని అన్ని కూడా అణచివేస్తూ వచ్చారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత తెలంగాణ వాదాన్ని అప్పటి వరకు టీఆర్ఎస్ వారే వినిపిస్తున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ వారు కూడా మొత్తం మీరంతా కూడా పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చేసారు. కారణం ఏమిటంటారు? లేదండి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా తెలంగాణ వాదాన్ని వినిపించాను. అంత బలంగా లేదు కదా ఉద్యమాలు, తెర మీదకి వచ్చి ఉద్యమాలు చేసే స్థాయికి అంత ధైర్యం కూడా ఎవరు చేయలేకపోయారు. సిచ్యువేషన్ అట్లా వచ్చినప్పుడు ప్రజలందరూ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మా పాత్ర మేము పోషించినాం. ఉద్యమం స్పీడ్ అలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అదే ప్రజలు ఇన్వాల్వ్ కాలేదు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఉద్యమం చాప కింద నీళ్ళ మీరు అన్నట్టు ఎవరి పార్టీలో ఉన్నది వాళ్ళు మొదలు పెట్టినాం. మా పార్టీలో కూడా చిన్నారెడ్డి గారు వనపర్తి ఎమ్మెల్యే గారు ఆ రోజు 41 మంది ఎమ్మెల్యేస్ అనుకుంటాం మేము అపోజిషన్లో ఉన్నప్పుడు. ఆ రోజు ఆయన ద్వారా అందరం కూడా లెటర్స్ తీసుకుపోయి సోనియా గాంధీ గారికి ఇవ్వడం, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారే తీసుకుపోయి ఇప్పించున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము తెలంగాణ కావాలని ఇంటర్నల్గా పార్టీ మీటింగ్స్లలో అడిగేవాళ్ళం, మా వాయిస్ వినిపించేవాళ్ళం, హైకమాండ్ దగ్గర వినిపించేవాళ్ళం. ఓకే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పటి వరకు సైలెంట్గా ఉన్న కేసీఆర్ ఉరికిండానండి, ఒప్పుకుంటా. అప్పటి వరకు సైలెంట్గా లోపల ఇంట్లో ఉన్న ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే ఒకటేసారి రోడ్ల మీద పోయిండానండి, దానికి ఒప్పుకుంటా. ఎందుకంత సరే, ఆ టైంలో కేసీఆర్ గారు ఏమంటారు నిరాహార దీక్ష చేయడం, ఆ టైంలో స్టూడెంట్స్ బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అప్పుడు ఈవెన్ కేసీఆర్ కూడా నిరాహార దీక్ష మొదలుపెట్టి ఆ రోజు అరెస్ట్ చేసిన తర్వాత హాస్పిటల్లో ఉంటే నిమ్మరసం తీసుకున్న తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ఎప్పుడైతే స్టూడెంట్స్ తిరగబడ్డారో అప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ లేదు నేను ఇట్లాగే ఉంటా అని చెప్పినారు. సరే, అప్పుడు స్టూడెంట్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని 60 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాం. పీక్ టైంలో వచ్చింది కాబట్టి ఎవరి పార్టీలో ఉన్నాలో వాళ్ళ మా హైకమాండ్ ఒప్పించే ప్రయత్నంలోనే పడ్డాం. తెలంగాణ రాష్ట్రం ఎప్పటికైనా రావాల్సిందే, ఇవ్వాల్సిందే. అందులో సోనియా గాంధీ గారు హామీ ఇచ్చున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆవిడ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి మేము ఆ విధంగా ఒత్తిడి తీసుకొచ్చినాం. అంతేగాని కేసీఆర్ ఒక్కడే తీసుకొచ్చినట్టు భుజాల మీద మోసుకొచ్చిండంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు. రాజశేఖర రెడ్డి బీజేపీ వాళ్ళు బీజేపీ హైకమాండ్ ఒప్పించున్నారు, మా వాళ్ళు మా హైకమాండ్ ఒప్పించున్నారు, తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం హైకమాండ్ ఒప్పించుకున్నారు. చాలామంది పిల్లలు ప్రాణత్యాగాలు చేస్తున్నారు, కళాకారులు వాళ్ళ పాత్ర పోషించున్నారు, మీడియా సోదరులు వాళ్ళ పాత్ర పోషించున్నారు, అందరూ పాత్ర పోషించండి. నమస్కారం అండి, నేను మీ సబితా ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు ఐ డ్రీమ్స్లో తప్పకుండా చూడండి.